అడుగుతున్నవారు అమర్, హైదరాబాద్ నుంచి. సార్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రశ్న గత కొన్ని సంవత్సరాలుగా సమాజంలో వినబడుతున్న ప్రశ్న, పట్టణాలలో కూడా వినబడుతుంది. ప్రశ్న ఏదనగా, ఏదైనా మందు పెట్టి మనిషిని మార్చుకోవచ్చా లేదా వశపరుచుకోవచ్చా? భోజనంలో మందు పెట్టి తినేలా చేస్తే ఆ మనిషి మనం చెప్పినట్లు వింటాడు అని, మన వశమైపోతాడు అని, మందు పెట్టి పలానా వాళ్లను మార్చారు అని, పెళ్ళయ్యాక భార్య మందు పెట్టి తన భర్తను మార్చింది అని, కొంతమంది తల్లులు తన కోడలు తన కొడుకుకు మందు పెట్టి కొంగుకు ముడేసుకుంది అని మంత్రాలు వేసి చేతబడు చేసి కూడా మనిషిని మార్చవచ్చు అని విన్నాను. మీ క్రైస్తవులైన వారు కూడా వీటిని నమ్ముచున్నారు, నిజం అని చెబుతున్నారు. అసలు వీటిలో నిజం ఎంత? బైబిల్ వీటిని సమర్థిస్తుందా? దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నాడు. ఈ వశీకరణం అనే దాని గురించి ఒక పాఠం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వశీకరణ మంత్రం అని చాలా సంవత్సరాల క్రితం. ఒకవేళ అందుబాటులో ఉంటే అడ్మిన్ మీకు ఆ లింక్ మీకు పెడతారు, వినండి, పూర్తిగా ఉంటుంది. ఒకడు దొరకకపోతే దానికి సంబంధించిన క్లుప్త సమాచారాన్ని మీకు ఈ ప్రశ్నలో తెలియజేస్తాను. ఏంటంటే, మనుషులను వశపరుచుకోవటం అనేది అసంభవం. ఎలా సంభవం అంటే, లోకం అనుకుంటున్నట్లుగా ఈ మూఢనమ్మకాలు కేవలం భారతదేశంలో మాత్రమే ఉంటుంటాయండి. భారతీయులు ఇలాంటి వాటికి అలవాటు పడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాల క్రితమే ఈ నానుడులు ప్రజల మధ్య ఉండేవి. అంటే ఏంటి? మందు పెట్టి మా కొడుకును మార్చిందనో, మందు పెట్టి మా అమ్మాయిని తమ వైపు తిప్పుకున్నారనో, ఇలా ఎవరి కోణంలో వాళ్ళు మనుషులను వశపరుచుకున్నారు అనే ఒక అబద్ధాన్ని ప్రాపకంలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే నిజం ప్రజలు నమ్మరు. బలానికి ఉన్న, అబద్ధానికి ఉన్న బలం అది. ప్రియులారా, బైబిల్ ఎప్పుడు కూడా ఈ మంత్రాలు, చేతబడులు, క్షుద్రశక్తులు, పూజలు, వశీకరణాలు వీటిని అంగీకరించదు. ఎందుకంటే అవి లేవు గనుక, అవి ఏ మనిషి చేయలేడు గనుక. వశపరుచుకోవడం అంటే ఏదో ఒక ప్రకృతిలో ఒక మందు ద్వారా సాధ్యము అనుకుంటే, అటువంటి మందు ప్రకృతిలో ఎక్కడా ఎప్పుడు దేవుడు చేయలేదు. ఎందుకంటే సృష్టిలో ఏది ఉన్నా అది ప్రపంచ ప్రాచుర్యంలోనికి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తముగా దేవుడు చేసిన ప్రకృతిని వాడుకుంటున్న వాళ్ళు ప్రపంచ మనుష్యులందరూ ఉన్నారు. అన్ని విషయాల్లోనూ వాళ్ళు ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. దేవుడు అందరి కోసం చేశాడు. అందులో మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే భిన్నంగా దాన్ని వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలాంటి సందర్భాల్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనుష్యుల కొరకు ప్రకృతిని మంచినే చేశాడు. ఏ రోజు చెడును ఆయన చేయలేదు. కానీ మనిషి దాన్ని వక్రీకరించుకున్నాడు. మాటల ద్వారా, అబద్ధాల ద్వారా, ఇటువంటి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చి మనిషి లేనిపోని కల్పనా కథలను ప్రచారంలోనికి తీసుకురావడం ప్రారంభించాడు. కనుక మనిషిని వశపరుచుకోవటం అనేది సాధ్యం అనుకుంటే, ఈరోజు ప్రపంచంలో ఎంత పెద్దవారినైనా వారిని వశపరుచుకునే మూలిక మందు ప్రకృతిలోనే ఒక దేవుడు పెట్టాడు అనుకున్నది నిజమైతే, ఎంతోమంది ఆ మందుని వాడుకొని మనుషులను తమ వైపు తిప్పుకొని ఉండేవాళ్ళు. అది ప్రపంచ ప్రాచుర్యంలోనికి వచ్చేది. అంటే ప్రపంచ దేశాలు వాటికి మొగ్గు చూపేది, వాటిని వాడుకలోనికి తెచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే గంజాయి, ఏమండి, హెరాయిన్, ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైతే ప్రభుత్వం బ్యాన్ చేసిందో, మనుషులను ఒకవేళ మూలికల ద్వారా, మందుల ద్వారా వశపరుచుకోవటం అనేది జరుగుతుందని ఒకవేళ మనం అనుకుంటే, అది ప్రపంచ ప్రజల ప్రాచుర్యంలోనికి వచ్చి అందరినీ దానికి అందుబాటులోకి తీసుకొని వచ్చి దాని అవసరమైతే కొనుక్కొనైనా మనుషులను వశపరుచుకునే పరిస్థితులు ఉండేవి కనుక ఖచ్చితంగా ప్రభుత్వాలు వాటిని బ్యాన్ చేసి ఉండేవి. కానీ అలాంటి దాఖలాలు ఇప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో లేవు. అంటే అవి లేవు అని అర్థం. మరి మనుషులు మాట్లాడుకున్నవి ఇవన్నీ కల్పితాలు, అబద్ధాలు. ఏమంటే వశం చేసుకోవడం అనేది ఉంది, ఎలా? వశపరుచుకోవడం ఉంది, ఎలా?
నమ్మించి వశపరుచుకోవటం, అమాయకమైన మాటలను చెప్పి మభ్యపెట్టడం. ఏమంటే ఒక వ్యక్తి చెప్పే మాటను వింటూ వాళ్ళ వెనకాతలే నడుస్తున్నాడు అంటే ఏంటన్నమాట? వశపరుచుకున్నాడని కదా అర్థం. అతను ఏమందు పెట్టలేదు, కేవలం మాటల గారడి. ఏమండి, ఈ లోకంలో ఎంతోమంది, ముఖ్యంగా మన భారతదేశంలో కూడా ఎంతోమంది దొంగ బాబాలు ఉన్నారు. దొంగ బాబాల యొక్క ఏమంటారు, వాళ్ళ నేరాలు వెలుగులోనికి వచ్చినా సరే ఏమండి, వాళ్ళు కోట్ల రూపాయలు స్కామ్ చేయటం, వాళ్ళ శవాలు కూడా వాళ్ళ కుటీరాలలో దొరకటం, ఇటువంటివి జరిగిన ప్రజలు ఇంకా వాళ్ళు నమ్ముతున్నారు, ఇంకా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే ఆ నాయకుడికి వీళ్ళు ఏమయ్యారు, లేదా ఆ స్వామీజీకి భక్తులు ఏమయ్యారు? ఏమైపోయారు? వశం అయిపోయారు అని అర్థం. ఏం చేసి వశపరుచుకున్నాడు? వాళ్ళందరికీ ఏం పెట్టలేదు కదా, పెట్టడానికి మందు ఆయన దగ్గర ఏమీ లేదు, కేవలం మాటల గారడి. వాళ్ళని తన మాటల భ్రమలో ముంచాడు. అంతవరకు ఎందుకంటే క్రైస్తవులలో ఎప్పటి వరకు మోసాలు చేస్తున్న బాబాలు లేరా? మరి ప్రజలు వాళ్ళ దగ్గరకు వేల కొలది ఎందుకు వెళుతున్నారు? వాళ్ళ చెయ్యెత్తి ఎందుకు పడిపోతున్నారు? ఎన్నో మరి విజ్ఞాన సంస్థలు, జన చైతన్య వేదికలు వచ్చి ఇవన్నీ మోసాలరా, నమ్మకండి, ఇవన్నీ గారడీలు అని ప్రత్యక్షంగా వాళ్ళు చేసే విద్యలను ఏవైతే ఉన్నారో, మ్యాజిక్, కనికట్టు, వాటిని చేసి చూపించారు. చేసి చూపించి కూడా ప్రజలకు చెప్పారు, ఇవి మోసాలరా, వీటిని నమ్మకండి అని. కానీ భక్తులు ఆగారా? లేదు. అంటే ఏం పెట్టాడు ఆ బోధకుడు? వాళ్ళకి ఏం పెట్టాడు? మాటలు పెట్టాడు అంతే. మాటలు చెప్పి నమ్మించి మోసగిస్తున్నాడు. కనుక నమ్మటం అనేది మనుష్యుల బలహీనత. మందు పెట్టాడు అన్నది అబద్ధం, వాడి మాయలో వీళ్ళు పడ్డారు అన్నది నిజం. ఎలా నిజం? వాడిని వదలటం లేదు కనుక. ఏమండి, వాడు దుర్మార్గుడు, వాడు మోసగాడు, శక్తుల పేరట నా దగ్గర మహిమలు ఉన్నాయి అని దేవుడు పేరు చెప్పుకొని వాడు గారడీలు చేస్తున్నప్పుడు ప్రజలు ఇంకా వాడిని నమ్ముతున్నారు. వాడు గారడీలు బయట పడినా సరే ఇంకా ప్రజలు వాడిని వెంబడిస్తున్నారు అంటే ఎవరు అమాయకులు చెప్పండి? ఏమండి, కనుక ఇక్కడ ప్రజలే మోసగాళ్ళు, ప్రజలు మోసపోతున్నారు. మోసపడేవాళ్ళు వీళ్ళే, ఏమండి, మోసగించేవాళ్ళు వీళ్ళే. రండి పలానది ఆయన దగ్గరికి రండి, ప్రార్థన చేస్తే మీకు అన్ని రోగాలు పోతాయి అని ప్రచారం చేసేది ఎవరు? ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళే ప్రచారం చేస్తారు. అలా 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 అతని చుట్టూ ఎంతమంది పెరుగుతారు? వందలు కాస్త వేలు అవుతారు, వేలు కాస్త లక్షల మంది అయిపోతారు ఫాలోవర్స్, వెంబడించేవాడు. కనుక వశీకరణం అంటే మందు పెట్టి వశీకరించుకోవటం ఏమీ లేదు, వశపరుచుకోవడం అంటూ ఏమీ లేదు. కానీ మాటల చేత మభ్యపరిచి వారిని వదలకుండా, ఏమండి, వాడితో పాటు ఉండటమే వశపరుచుకోవటం. నిజానికి ఒక అబద్ధమనే వశంలో ఉన్నారు. అపవాది లోకం అంతటిని ఏం చేసింది? వశపరుచుకుంది. లోకమంతా దేని యందు ఉందని యేసుప్రభువు చెప్పారు, దుష్టుని యందు ఉన్నది అన్నాడు. అంటే దుష్టుడు వశపరుచుకున్నాడు. ఏం చేసి వశపరుచుకున్నాడు? ఏం మందు పెట్టాడు వాడు? మాయమాటలు చెప్పాడు, గారడీలు చేస్తున్నాడు, మభ్యపెట్టి మోసగించి తన వారినిగా చేసుకున్నాడు, అంతే. కాబట్టి ఇటువంటి గారడీలు మనుష్యులలో లేవు. కనుక నాన్న, ఎవరో భార్యను మార్చారు, మా కొడుకును మార్చారు, కోడలను మార్చారు అని అనుకోవటం అనేది కేవలం అది ఒక గుడ్డి నమ్మకం. అటువంటిది ఏది కూడా శాస్త్రీయంగా మందు ద్వారా మనుషులను వశపరుచుకున్నారు అన్న దాఖలాలు, రుజువులు లేవు, ఉండవు కూడా. ఎందుకంటే దేవుడు అలాంటి వాటిని ప్రకృతిలో చెయ్యలేదు. ఏనా అర్థమైందా? కనుక అలాంటి వాటిని మీరు నమ్మవలసిన అవసరత లేదు. బైబిల్లో దానికి సంబంధించిన ఎక్కడ వివరాలు, ఆధారాలు లేవు. గనుక ప్రపంచంలో ఉన్నది అబద్ధమే అని మనం నమ్మాలి.